ఆ కాలంలో నరాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఏ పురుషుడి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అనే వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో వాడు ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలను హింసించాడు. యజ్ఞయాగాదులను ఆపివేశాడు. వాడు సామాన్యుడు కాదు, ఎంతో మాయావి. వాడి ఆగడాలు భరించలేక ఇంద్రాది దేవతలందరూ కలిసి వెళ్లి ఆదిపరాశక్తిని వేడుకున్నారు. అమ్మా, స్త్రీశక్తితో తప్ప వాడికి మరణం లేదు, మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు. అప్పుడా దేవివారికి అభయమిచ్చి తాను భూలోకంలో ఒక కన్యగా జన్మించి ఆ రాక్షసుడిని సంహరిస్తానని మాట ఇచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఇక్ష్వాకు వంశపు రాజు రేణుమహారాజు సంతానం కోసం తపిస్తున్నాడు. పరమశివుడు ఆ రాజు భక్తికి మెచ్చి ఆదిశక్తిని భూమిపైకి పంపడానికి ఇదే సరైన సమయమని భావించాడు. అందుకే రేణుమహారాజు చేసిన యజ్ఞగుండం నుండి సాక్షాత్తు ఆ జగన్మాత ఒక చిన్నారి రూపంలో ఉద్భవించింది. అంటే రేణుకమ్మ కేవలం ఒక రాజుకూతురు మాత్రమే కాదు, ఒక రాక్షసుడిని అంతంచేయడానికి, లోకాన్ని రక్షించడానికి దిగివచ్చిన మహాశక్తి. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. కథ నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.